ఉదయాన్నే పూజ చేసుకుంటున్న కాంచన దగ్గరికి శ్రీధర్ వచ్చి సుమిత్ర దగ్గరికి వెళదామని నచ్చచెప్తాడు. నేను మా వదిన్ని చూడలేను అని అంటుంది కాంచన. చివరికి శ్రీధర్తో కలిసి శివనారాయణ ఇంటికి వెళుతుంది. తల్లి ఆరోగ్య పరిస్థితి చూసి కంటతడి పెట్టుకుంటుంది దీప. ఇంతలో శౌర్య వచ్చి, నువ్వెందుకేడుస్తున్నావు? నీకోసం నానమ్మ తాతయ్య వచ్చారు అని చెప్పడంతో దీప షాక్ అవుతుంది. సుమిత్రను చూడగానే కాంచన ఎంతో సంతోషిస్తుంది. వారిద్దరి స్నేహం చూసి శివనారాయణ, దశరథ మురిసిపోతారు. అత్తకేం కాదు, తన ప్రాణాల్ని కాపాడే కూతురు ఇక్కడే ఉంది కదా అనంటాడు కార్తీక్. ఆ మాటలతో భయపడిపోయిన జ్యోత్స్న మేడ మీదికి వెళ్లిపోతుంది. రౌడీల బారి నుంచి తప్పించుకున్న దాస్ పరిగెత్తుకుంటూ వచ్చి శివనారాయణ ఇంటి ముందు కుప్పకూలిపోతాడు. అది చూసిన జ్యోత్స్న వెంటనే రౌడీలకు ఫోన్ చేసి దాస్ ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోమని చెప్తుంది. దాస్ రావడం, కింద పడిపోవడం చూసిన పారిజాతం పరిగెత్తుకుంటూ బయటికొస్తుంది. ఆమె మాటలు విని దీప కూడా వస్తుంది. అయితే అక్కడ దాస్ కనిపించకపోవడం, పైనుంచి జ్యోత్స్న చూస్తూ ఉండడంతో కార్తీక్కి అనుమానం వచ్చి మరదల్ని నిలదీస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్ గా జరిగింది. మరి జనవరి 24వ తేదీ 576వ ఎపిసోడ్లో ఇంకా ఏం జరిగిందో చూద్దాం. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా దాస్ అసలు వచ్చాడో లేదో తెలుసుకోవాలని కార్తీక్ ప్రయత్నిస్తాడు. ల్యాప్టాప్ లో సీసీటీవీ ఫుటేజ్ కోసం వెతుకుతూ ఉండగా సీసీ కెమెరా పనిచేయడం లేదని దశరథ చెప్తాడు. దాంతో జ్యోత్స్న ఊపిరి పీల్చుకుంటుంది. అసలు దాస్ బాబాయ్ రాలేదని నేను చెప్తుంటే వినిపించుకోవడం లేదేంటి? ఇప్పుడు చూసావా అని కార్తీక్ మీద మండిపడుతుంది జ్యోత్స్న. నెల క్రితమే ఆ సీసీ కెమెరాను పాడు చేశాను. అప్పటి నా ముందు జాగ్రత్తే నన్ను కాపాడింది అని అనుకుంటుంది జ్యోత్స్న మనసులో. దాస్ అన్నయ్య ఇంటికొస్తే ఖచ్చితంగా లోపలికొచ్చేవాడు. మనం రావద్దని చెప్పలేదు కదా అని అంటుంది కాంచన. సుమిత్రతకు ఆరోగ్యం బాగలేదని తెలిసినప్పటి నుంచి దాస్ మామయ్య నిజం చెప్పాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అప్పట్నుంచే కనిపించకుండా పోయాడు. జ్యోత్స్న మీదే నా అనుమానం అని మనసులోనే అనుకుంటాడు కార్తీక్. నువ్వు నన్ను ఎప్పటికీ కనిపెట్టలేవు బావా. దాస్ ఎక్కడున్నాడనే నిజం తెలుసుకోలేవు అని అనుకుంటుంది జ్యోత్స్న. దాస్ని నేను చూశాను, కాని నువ్వెందుకు నమ్మడం లేదు అంటూ మనవిరాలిపై అరుస్తుంది పారిజాతం. అక్కడ నాకు సపోర్ట్ చేయాల్సింది పోయి నా మీద అరుస్తావేంటి అని పారుపై సీరియస్ అవుతుంది జ్యోత్స్న. అసలే దాస్ వస్తే ఎక్కడ నిజం బయటపడుతుందోనని నాకు టెన్షన్ గా ఉంది అని అంటుంది. నీ కళ్ళజోడు మార్చుకోముందు అని కోపంగా అనేసి వెళ్లిపోతుంది. ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తూ ఉండడంతో శివనారాయణ సంతోషిస్తాడు. నువ్వు రావడం లేదని అందరం బాధపడ్డాం. వెంటనే బావుకి ఫోన్ చేసి చెప్తే ఆయన ఇక్కడికి తీసుకొచ్చాడు అనంటాడు దశరథ. కలిసి తినడంలో ఎంతో ఆనందం ఉంది, కానీ నేను వండిన వంటలు మీరంతా తింటూ ఉంటే మనసు తృప్తి పడుతోంది అనంటుంది దీప. సుమిత్ర, దశరథుల మధ్య కూర్చొని దీప భోజనం చేస్తూ ఉండగా జ్యోత్స్న మండిపడుతుంది. పదే పదే తల్లి లాంటిది, తండ్రి లాంటిది అని మా అమ్మ నాన్నల్ని అనొద్దు అని సీరియస్ అవుతుంది. మా మమ్మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే దీప తనింట్లో దాచింది. మా మమ్మీకి హెల్త్ బాగోకపోతే బావ నిజం దాచాడు. కాని మేం మాత్రం జరిగిన దానికి ఈ రోజుకి బాధపడుతూనే ఉన్నాం. ఏదైనా నష్టం జరిగితే ఎవరికి అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. దాంతో దీని మాటలు వింటుంటే మేమిక్కడికి రావడం ఇష్టం లేనట్లుగా ఉంది అని కాంచన సీరియస్ అవుతుంది. కొన్ని రోజులుగా దీని చేతలు మాటలు తేడాగానే ఉన్నాయి అని శివనారాయణ కూడా మండిపడతాడు. మనలో మనం మాట అనుకోవద్దు అంటూ హితవు చెప్తాడు శ్రీధర్. నువ్వు అడ్డదారిలో ఈ ఫ్యామిలీలో కలిసిపోయావు. ఇష్టం లేకపోయినా కాంచన వెనకే తిరుగుతున్నావు. నువ్వు ఫ్యామిలీతో రావాల్సి వస్తే కావేరితోనూ స్వప్నతోనూ కలిసొస్తావా అని నిలదీస్తుంది పారిజాతం. నీ రెండో భార్యకి విడాకులిచ్చి కాంచన దగ్గరకు వచ్చేస్తావా అని నానా మాటలు అంటుంది. ఆ మాటలతో కార్తీక్ రగిలిపోతాడు. అందరం సంతోషంగా ఉన్న టైంలో విషం కలుపుతావా అంటూ పారిజాతంపై మండిపడతాడు శివనారాయణ. ఇంతలో సుమిత్ర జోక్యం చేసుకుని అందరికీ నచ్చజెప్తుంది. నేను బాగుండాలని మీరంతా ఈ విందు ఏర్పాటు చేశారు, కానీ నేను ఎక్కువ రోజులు బతుకుతానని అనుకోవడం లేదు. నా కూతురి పెళ్లి చూసే వరకైనా బతుకుతానో లేదో అని బాధపడుతుంది. మీ అందరితో కలిసి మళ్లీ ఇలా భోజనం చేస్తానో లేదో అని కంటతడి పెట్టుకుంటుంది. ఖచ్చితంగా వస్తాయి. నేనుండగా నీకేం కానివ్వను. నీకేం కాదు మమ్మీ, నేనుండగా నీకేం కానివ్వను. కన్న కూతురు తన తల్లిని ప్రాణాలు అడ్డుపెట్టైనా కాపాడుకుంటుంది. త్వరలోనే ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. నువ్వు కోలుకుని నా పెళ్లి చూస్తావు, నా పిల్లలతో ఆడుకుంటావు అనంటుంది జ్యోత్స్న. తల్లి మాటలతో దీప కంటతడి పెడుతుంది. ఇంతలో శౌర్య రావడంతో భోజనం చేయకుండా ఎక్కడికెళ్లావు అని మండిపడుతుంది సుమిత్ర. వెంటనే తన ఒడిలో కూర్చోబెట్టుకుని అన్నం తినిపిస్తుంది. మనవరాలతో ఆడుకుంటావు, భోజనం తినిపిస్తావు అని నేనన్న మాటలు ఇంత త్వరగా నెరవేరుతాయని అనుకోలేదు అని అనుకుంటుంది జ్యోత్స్న. శౌర్యకు సుమిత్ర అన్నం తినిపిస్తూ ఉండడంతో కార్తీక్, దీప సంబరపడతారు. నా ప్లాన్ వేరే ఉంది బావా. ఏం చెయ్యాలో నేను ముందే డిసైడ్ అయ్యాను
అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. మీ అమ్మను ఎలా కాపాడుకుంటావ్, ఎలా తప్పించుకుంటావ్ అని జ్యోత్స్నని అడుగుతుంది పారిజాతం. దానికి ఓ కథ చెప్పిన జ్యోత్స్న, కొన్నాళ్లు నేను సైలెంట్ గా తప్పుకుంటాను, మా అమ్మ చచ్చిపోయిన తర్వాత వస్తాను అని అనుకుంటుంది. జ్యోత్స్న దగ్గర ఏదో ప్లాన్ ఉండబట్టే అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడిందని కార్తీక్ తో అంటుంది దీప. దాస్ ని ఎత్తుకుపోయిన రౌడీలు అతనికి వార్నింగ్ ఇస్తారు. ఇంతలో జ్యోత్స్న ఫోన్ చేసి, నిజం చెప్పాలనుకుంటున్నావా, చచ్చిపోతావా అని మండిపడుతుంది. తప్పు సరిదిద్దుకో జ్యోత్స్న, దీపనేం చెయ్యొద్దు అని అంటాడు దాస్. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.